ఏ తీర్ల సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగర్లు ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ పేజీలు ఎక్కువైతున్నాయో అదే తీర్ల కల్తీ తిండి పాచిపోయిన ఫుడ్ పప్పుల జెర్రీ సమోసాల బల్లి అనుకుంటా తీరొక్క వార్తలు ఎక్కువైతేనే ఉన్నాయి. చిన్న టిఫిన్ డబ్బా మామూలు టిఫిన్ సెంటరు టౌన్లలో బేకర్లు పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఇట్లా ఇది అది అని ఏం తేడా లేకుండా అన్నిటికాడ కల్తీనే కానొస్తుండే వరకలా దాని దెబ్బకు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్కు దెబ్బ పడ్డది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు మెయిన్ సిటీలలో చేసిన లేటెస్ట్ సర్వేలో తేలిన ముచ్చటేందంటే ఫుడ్ క్వాలిటీలో హైదరాబాదే లాస్ట్ ఉన్నదట. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రికామ్ లేకుండా రిలాక్స్ కాకుండా ఈడ ఆడ అని తేడా లేకుండా అన్నిటి కాడివై పురుపులతో సహా పట్టుకునే వరకలా పోయిన 2 నెలలనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనాయని లెక్క తేలిందట. 62% హోటళ్లు డేట్ అయిపోయిన ఖరాబైన సామాన్లతోనే వండి వడ్డిస్తున్నట్టు సర్వేలో తేలిందట. బిర్యానీ శాంపిళ్లలో కూడా మస్తు డేంజర్ కలర్లు వాడుతున్నట్టు తేలే వరకలా భాగ్యనగరం బిర్యానీ బద్నామయ్యవలసి వచ్చింది. ఇప్పుడు హోటళ్లలో పడ్డ కక్కుర్తితోని కథ ఏం దాకొచ్చిందో చూడురిగా. ఒకప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే కామన్ పబ్లిక్ కాంచి సెలబ్రిటీలు స్టార్ల దాకా బయట రాష్ట్రాలే కాదు బయట దేశాలకెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా లొట్టలేసుకుంటా దమ్ మసాలా బిర్యానీ లెగ్గు పీసు కుమ్మేని అనుకుంటా ఒకటికి 2 ప్లేట్లు తిని బేవ్ అని థమ్స్అప్ తాగి నిమ్మలమయ్యేటోళ్ళు. బయటి ఊర్లలో ఇంకేడ తిన్నా కానీ హైదరాబాద్ బిర్యానీ తిన్న టేస్ట్ అయితే రాదు అనుకుంటా పట్టణంలో అడుగు పెట్టంగానే పట్టు పట్టేది. అసొంటి పేరు పోయిన బిర్యానీ ఇప్పుడు కల్తీ ఇప్పుడు చేయంగా బ్రాండ్ పోగొట్టుకునే కాడికి వచ్చింది. ఏదైనా కానీ మందిలో మంచి పేరు తెచ్చుకునే తందుకు ఏండ్లు పడుతుంది కానీ ఖరాబ్ చేసుకునే తందుకు ఎంతసేపు చెప్పుర్రి.